అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ వీర మహిళ, అదేవిధంగా పార్లమెంట్ సీనియర్ మెంబర్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారైనటువంటి సుగాలి పార్వతమ్మ గారు, మా జనసేన అధినేత, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో సారాంశం ఏంటంటే, సుగాలి ప్రీతి అనే ఒక పాపని స్కూల్ 10th క్లాస్ స్కూల్లో చదివేటప్పుడు ఆ స్కూల్లో మానభంగం చేసి అమ్మాయిని చంపేశారని గతంలో కేసు ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద ఆమె అందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆమెకి కాళ్ళు లేవు, ఆమె ఆ విధంగా బాధపడుతుంది అన్న ఆ ఒక్క చిన్న కారణంతో ఒక ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందిస్తారు. అదేవిధంగా ఆయన స్పందించి ఆ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారైనటువంటి పార్వతమ్మ గారిని పిలిచి అధిపనిగా పిలిచి ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి, ఏమైంది, అసలు ఏం జరిగిందమ్మా, మీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈమె వెళ్ళలేదు. ఈమెనే పవన్ కళ్యాణ్ గారు పిలవనంపించారు. ముఖ్యంగా మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారే ఈమెని పిలవనంపించారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈమె వెళ్ళలేదు. పిలిచి మరి నీకు న్యాయం జరగద్ది, నేనున్నాను అండగా అని చెప్పి మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆమెకి ఏం జరగాలనేది చూసి నేను అండగా ఉంటానని చెప్పి ఆ రోజు నుంచి గత ప్రభుత్వంలో ఈమె కేసు ఏదైతే ఉందో అది ఎవరు పట్టించుకోకపోతే సిబిఐ పోలీస్ ఆఫీస్ దగ్గర నుంచి సిబిఐ అధికారులకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కేసు షిఫ్ట్ చేసి ఆ కేసు మొత్తము వెరిఫికేషన్ చేస్తూ వచ్చి 2024 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ ఈమె ఆరోపణ ఏం జరిగిందంటే, గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ లేనప్పుడు మా పాప గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పాప కేసు విషయం మాట్లాడలేదు అన్నారు. అమ్మ పార్వతమ్మ గారు, మీ పాప విషయం మాట్లాడకుండా పోలేదు. గతంలో కూడా 2,000 మంది మీటింగ్లో ఫస్ట్ మీ పాప గురించే మాట్లాడారు. ప్రతి ఒక్క మీటింగ్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి పాపకి అన్యాయం జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో చిన్న పాయింట్ అయినా మీ గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడడం జరిగింది, మీకు అన్యాయం జరిగింది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారు. ఈ గత వైసీపీ ప్రభుత్వంలోనే మీకు అన్యాయం జరిగింది. వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏమని తేల్చేశారు, ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు తారుమారు చేసేశారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్ రాగానే పవన్ కళ్యాణ్ గారు అసలు రిపోర్ట్ ఏంది, ఆ పాప రిపోర్ట్ ఏమైంది, ఫస్ట్ ఆ పాప గురించి మాట్లాడాలని చెప్తే తారుమారు చేసేసారని చెప్పారు. అదే విషయం ఆమెను పిలిచి, అమ్మ గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మీ పాప కేసు విషయం తారుమారు జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కోర్టులో నోటి మాట కాదు, సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉండాలి. సాక్ష్యాధారాలు లేనిదే ఏది చెల్లదు. అదే ఆమెకి తెలియజేయడం జరిగింది. కానీ ఈ వైసీపీ వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వం ఈ విధంగా ఉంది, ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఉంది అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళే కదా తల్లి మిమ్మల్ని అన్యాయం చేసింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే కదమ్మా మిమ్మల్ని పిలిచి మీకు కొంత నగదు ఇచ్చారు, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కొంత భూమి ఇచ్చారు, అదేవిధంగా ఒక ఉద్యోగం ఏమో ఇచ్చారు. అవి మొత్తం ఎలా మర్చిపోతావు తల్లి నువ్వు? అవి మొత్తం మర్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీదే నువ్వు కేసు పెట్టావంటే ఏం తల్లి ఇది? మీకేమైనా న్యాయంగా ఉందా? మేము జనసేన పార్టీ వీర మహిళల తరపున నేను ఈరోజు సూటిగా ఒకే ప్రశ్న వేస్తున్నాను. మీ పాపకి అన్యాయం జరిగింది వైసీపీ గవర్నమెంట్లోనా కాదా? ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళే మిమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదకి పంపిస్తున్నారంటే అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? గతంలోనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పి. ఎవరు పట్టించుకోని మీ కేసుని, సుగాలి ప్రీతి అనే కేసుని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు కాబట్టే
మీకు గత గవర్నమెంట్లో ఏమేం కావాలనేది అన్నీ మేము ఇచ్చాము. మళ్ళీ ఈరోజు మీరు ఆ విధంగా హైలైట్ చేయడం అది పొరపాటు కత్తల్లి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మిమ్మల్ని పిలువనంపించి కూర్చోబెట్టి మాట్లాడలేదు, అవన్నీ మీరు ఎలా మర్చిపోతారమ్మా? ఒక్కసారి మీరు ఏం చేస్తున్నాము అని చెప్పి కూర్చొని ఆలోచిస్తే అటువంటి మంచి మనిషి మీద మనం మచ్చ వేస్తున్నామా, దేవుడు మనల్ని క్షమిస్తాడా లేదా అని చెప్పి అది మీ మనస్సాక్షికే మీకు తెలియాలి. సరేనా? ఈసారి ఎవ్వరైనా ప్రతి ఒక్కళ్ళండి, ఒక్కరు కాదు ప్రతి ఒక్కళ్ళు హైలైట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సాదాసీదా వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక జిల్లాకో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన దేశ సంపద, దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి గతంలోనే చెప్పాము. గతంలో కూడా పొరుగు రాష్ట్రాల వాళ్ళు చెప్పారు మా రాష్ట్రానికి రానివ్వని చెప్పి. ఎవడి రాష్ట్రం ఎవడికి సొంతం కాదు, అర్థమవుతుందా? ఆయన ఒక దేశ సంపద. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్రేజ్ ఎవ్వరికీ లేదు, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వంలో చాలా చాలా ప్రశాంతంగా పరిపాలన జరుగుతుంది. దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఆడే ఈ గేమ్లో మీరు ఒక రాయిగా మీరు మిగిలిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చదువుకున్నోళ్ళు, మీకు బాగా తెలివి ఉంది, అవేర్నెస్ మీకు చాలా బాగుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి తల్లి, నేను ఇప్పుడు చేసేది కరెక్టా కాదా? ఈ వైసీపీ వాళ్ళు నా చేత మైండ్ గేమ్ ఆడిస్తున్నారు, ఈ వైసీపీ వాళ్ళ చేతిలో నేను చిక్కానేమో, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను, ఆ దేవుడైనా నన్ను క్షమిస్తాడా లేదా, నా పాప ఆత్మ శాంతిస్తుందా, నా పాప ఆత్మ ఘోషిస్తుందేమో అని చెప్పి ఒక్కసారి మీరు కూర్చొని మీ మనస్సాక్షికి మీరు ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాలి తల్లి. దేశం ఈరోజు ప్రశాంతంగా ఉందంటే పైన నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు పరిపాలనలో చాలా ప్రశాంతంగా చాలా సుపరిపాలనతో ప్రతి ఒక్క చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మా కూటమి ప్రభుత్వం మాత్రమే. కూటమి ప్రభుత్వం ఇంత మంచి పేరు వస్తుందని, ప్రజలలో ఇంత మంచి మన్నన వస్తుందని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి మళ్ళీ మీ కేసును పట్టుకున్నారు తల్లి. ఒక్కసారి మీరు ఆలోచించి మీరు ఇంకొకసారి కూర్చొని ఆలోచించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే జనసేనలో ఉండే వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు గట్టిగా ఆలోచించాల్సి వస్తుంది. జై హింద్, జై జనసేన. నీకు ఉంటుంది కడుపులో బాధ, దాన్ని వెనక్కి తిరిగి ఆలోచించుకొని మనకు ఎవరు న్యాయం చేశారు, దీనికి వెనక ముందు ఏందని ఆలోచించుకో అమ్మా. ఎందుకు ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసి ఎవరు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే దానికి పవన్ కళ్యాణ్ సంబంధం, ఎవరు ఎక్కడ చచ్చిపోతే దానికి పవన్ కళ్యాణ్కి సంబంధం. వెనక ముందు ఆలోచించి మనం ఏం చేస్తున్నామా, మనం ఎట్టుపోతున్నామా, ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందా, ఏ ప్రభుత్వంలో జనాలు కానీ పిల్లలు కానీ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు ముందుకు పోతున్నారా, ఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటా రెండా మూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తున్నారు మీకు తెలియదా, మీరు చూడట్లేదా? మరి ఎందుకు తల్లి ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టావు, దీనివల్ల నువ్వు ఎంత వెనకబడిపోతావు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చేసి మీకు న్యాయం జరగాలని చెప్పి ముందు నిలబడ్డారో మా అందరికీ తెలుసు. కానీ దీని ద్వారా మీకు న్యాయం జరగలేకపోయినా మీకంటూ ఉండడానికి ఒక ఇల్లు, మీ భర్తకి చేసుకోవడానికి ఒక జాబు, 5 సెంట్ల భూమి ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు మీ వెంట నడిచి మీకు న్యాయం చేయబట్టే తల్లి ఇంత దూరం మీరు వచ్చారు. అది మర్చిపోయి ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పినట్టు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు. మీ వెనక ఉండి నడిపిస్తున్నారు, మీకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు ముందుకు రాగలుగుతారా, వాళ్ళు ముందుకు వస్తారా? అలాంటి వైసీపీ పాలనలో జరిగింది. ఒక్కసారి తల్లి ఆచి చూసి అడిగేసి అరే మనం ఏం చేస్తున్నామా, ఈ రోజున ప్రతి ఒక్కరు మనల్ని ఏలెత్తి చూపిస్తున్నారు అంటే అది నేను చేసిన తప్పేనే అని చెప్పి ఆలోచించుకొని జరిగింది నా ఆడబిడ్డకి ఇంకో ఏ ఆడబిడ్డకి జరగకూడదు అని ఆలోచించుకొని మీరు చేయాలి ఈ పని. మీరు ఏం చేశారని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ సార్ మీద చేశారు, కేసు పెట్టారు. ఈ రోజున మీకేం చేయలేదని, మీకేం జరగలేదని, అసలు మీరు ఎవరో తెలుసా, మీ పేరు తెలుసా, అసలు మీరు ఎక్కడుంటారో తెలుసా? అలాంటి వాళ్ళు ఇప్పుడు జిల్లా కదా రాష్ట్ర స్థాయి మొత్తానికి తెలుసు. ఎలా తెలిసారు? పవన్ కళ్యాణ్ సార్ అనేది కానీ ముందు కానీ మూటుకోపోయి ఉంటే అసలు మీరు ఎవరో కూడా తెలిసి ఉండేది కాదు. మీ బిడ్డ అసలు ఏ రకంగా చనిపోయిందో కూడా బయటకు వచ్చేది కాదు. బిడ్డ చనిపోయిందని చెప్పి మీ మీద జాలి చూపించి ఎవరో ఒక ఆడబిడ్డ ఇబ్బంది పడుతుందని చెప్పి జాలి చూపించి భూమి పరంగా బతుకు తెరువు పదంగా చూపించి ఈ రోజున పవన్ కళ్యాణ్ సార్ పెట్టిన బతుకు తెరువు మీద మనం బతుకుతా ఆ సార్ మీద మనం నిందేస్తున్నామంటే అది నీకు కరెక్ట్ కాదు తల్లి.